లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యపాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారా అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు. వీరికి శాకాహారం నందు అమితమైనటువంటి ఇష్టము, విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అమితమైనటువంటి విద్యా మేధా సంపత్తు వీరి సొంతం అని చెప్పుకోవచ్చును. స్థూలమైనటువంటి సుందరమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. శత్రువులను జయించువారు, మంచి మేధా సంపత్తు కలిగినటువంటి వారు, సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, సొంత ధనార్జితం కలిగినటువంటి వారు, మంచి ఆచార నిష్ఠా గరిష్ఠులు, వేద విద్వాంసులుగా పండితులుగా వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రాజకీయ నేతలుగా, అలాగే వైద్యవేత్తలుగా, మంచి విద్యావంతులుగా బాగుగా వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతూ ఉన్నారు. అయితే మీనరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో గురువు 4వ స్థానంలో సంచారం పూర్వకంగా మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా వీరి బుద్ధి విచక్షణ జ్ఞానం అనేటువంటిది కోల్పోవడం, అలాగే ముఖంలో తేజస్సు తగ్గిపోవడము, చేసేటువంటి పనులలో అనేకమైనటువంటి ఆటంకాలు అనేటువంటి కలగడము, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానభ్రంశం అంటే బదిలీ కావడం, ఉద్యోగపూర్వకంగా బదిలీ అయ్యి దాని పూర్వకంగా ఆరోగ్య సమస్యలు అయినటువంటి ఎదుర్కోవడం, అలాగే బంధుమిత్రుల్లో కలహాలు అనేటువంటిది రావడము, ముఖ్యంగా ఎవరైతే ఈ మీనరాశి వారికి పుత్రాపుత్రికాదులు ఉన్నారు వారి చేత వీరు అనేటువంటిది ఎక్కువగా బాధపడడం, విద్యాపరమైనటువంటి విషయాలలో ఆటంకాలు, వాటి పూర్వకంగా డబ్బులు వృధా సంచారం, ప్రయాణమైనటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా ఎక్కువగా కలిగేటువంటి సూచనలు మీనరాశి వారికి కలగజేస్తున్నాడు బృహస్పతి. అలాగే వీరికి మీనరాశి వారికి కూడా శనేశ్వరుడు ఏలనాటి శనంలో అంటే శనిలో సంచారం పూర్వకంగా 12వ స్థానంలో సంచారం పూర్వకంగా మనహాని మనక్లేశం కృషుర్భోజన మల్పశం నిత్య సంసార దారిద్ర్యం ద్వాదశ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా శనేశ్వర భగవానుడు కూడా మీనరాశి వారికి మరి సానుకూలమైనటువంటి
పరిస్థితులు కలగజేయడం లేదు. కాబట్టి సంపాదన అనేటువంటి తగ్గిపోతుంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. ధనహాని, వృధా ప్రయాస, వృధాగా తిరగడము, వాహన ప్రమాదాలు జరగడము, అనారోగ్య సమస్యలు తలెత్తడము, మతి భ్రంశనము చెందడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో గురు శనేశ్వర గ్రహాలు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఈ మీనరాశి వారు ప్రతినిత్యం కూడా గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం, గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు గల వస్త్రాలు శనిగలు బ్రాహ్మణోత్తములకు దానం చేయడం, అలాగే శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నలుపు రంగు గల వస్త్రాలు నల్ల నువ్వులు దానం చేయడం, శనగలతో కూడినటువంటి ప్రసాదం, నువ్వులతో కూడినటువంటి ప్రసాదములు ఏదైనా దేవాలయంలో కానివ్వండి, బ్రాహ్మణులకు కానివ్వండి, మరి పేదలకు కానివ్వండి దానం చేయడం పూర్వకంగా విశేషమైనటువంటి గురుగ్రహ శనిగ్రహ మరి పరిహార పూర్వకంగా మరి మీకు ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే విశేషంగా పరమేశ్వర ఆరాధన అనేటువంటి చాలా ముఖ్యము. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకోవడం పూర్వకంగా ఈ మీన రాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఈ మీన రాశి వారు ప్రతినిత్యం కూడా మంచి ఉత్తమ పరిస్థితులు పొందడానికై ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి? ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని 9 రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున గణపతికి చక్కగా
దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి? ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్మలు స్వామివారికి సమర్పించి అంటే గరికెలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి? ఇంకొకటి ఉంది. ఏమిటి? అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓకేనా స్వామి?